ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచే పార్టీ కార్యక్రమాలు నడిపించనున్నారు. దానికోసం విజయవాడలో ఇంటిని కొనుగోలు చేశారు. ఆమె పూర్తిగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. క్యాడర్కు అందుబాటులో లేరు అంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టారు. ఇకపై పూర్తిగా విజయవాడలోనే ఉంటూ రాజకీయాలు చేయబోతున్నారు. వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా పదవి చేపట్టిన నాటి నుంచి విజయవాడలో తగిన నివాసం కోసం వెతుకుతున్నారు. అయితే అటు ఆమె కుటుంబం నివాసం ఉండటంతో పాటు పార్టీ ముఖ్యులను కలిసేందుకు వీలు ఉండేలా ఇల్లు దొరకడం కష్టమైంది. చివరికి పోరంకి రోడ్లో కామినేని హాస్పిటల్ సమీపంలో ఒక గెటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లాను షర్మిల కొనుగోలు చేశారు. అటు సెక్యూరిటీ పరంగానూ కూడా ఇది ఎలాంటి ఇబ్బంది లేదని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఇల్లు షర్మిలకు చాలా బాగా నచ్చిందని అంటున్నారు. ఈ డూప్లెక్స్ విల్లా నుంచే ఇకపై షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల జోరు పెంచనున్నారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేనున్నారు షర్మిల. ఈ విల్లాను 8 కోట్లు ఖర్చు పెట్టి కొన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై షర్మిల దృష్టి పెట్టారు. ఒకవైపు కూటమి, రెండో వైపు వైసీపీ ఉన్నప్పటికీ రెండు కేంద్రాల్లో బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాయి. కాబట్టి వాటిని ఒక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ని బలోపేతం చేయాలనేది షర్మిల ఆలోచనగా ఉంది. అందుకే రెండు పార్టీలపై వీలు చిక్కినప్పుడల్లా ఫైర్ అవుతూ ప్రజల్లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చే నాయకులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు షర్మిల. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం షర్మిలపై విశ్వాసం ఉంచిందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఉగాది తరువాత విజయవాడ నుంచే రాజకీయం నడపాలని షర్మిల రెడీ అవుతున్నారు. షర్మిల విజయవాడలో ఉండకుండా అతిథిలా వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. నేరుగా మీడియా ముందు రాకపోయినా గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రత్యర్థులుగా ఉంటూ చేస్తున్న దుష్ప్రచారానికి కూడా షర్మిల చెక్ పెట్టేస్తున్నారు. అందుకే విజయవాడకు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు అన్న జగన్ పై మాత్రమే పోరాడుతూ వచ్చారు షర్మిల. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా ఫోకస్ చేయాలని భావిస్తున్నారట. ఎన్నికల హామీలు అమలు విషయంలో ప్రశ్నిస్తున్నారు. స్వరాన్ని పెంచుతున్నారు. రెండు ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అంటగాగిన ప్రయోజనం శూన్యమనేలా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు పోరాట పందా ఎంచుకున్నారు.